హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. ముందు వీడియోలో ఆకు పచ్చడి ఎలా పెట్టామో చూసారు కదా. తర్వాత వచ్చేసి ఇది మామిడికాయ పచ్చడి అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఏ విధంగా పెడుతుంది అనేది వీడియో చూద్దరికండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. మామిడికాయలు అనేది ఇలా బాగా కడిగేసుకుని ఇలా తుడిచి పెట్టేసుకోవాలండి. ఇలా తుడుచుకుంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇది మామిడికాయలండి ఆకుకాయ కూర కూడా సేమ్ ఇలా ఉంటాయి కానీ డిఫరెంట్ అనేది ఉంటుందండి. ఇలా తొక్క చెక్కేసుకుని మొత్తం నీట్గా అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇలాగా మనం ముక్కల కింద అనేది కోసేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలాగా మిషన్ ఉంటుంది కదండి. ఇలా ఆనియన్ కట్ చేసుకుని మిషన్ ఉంటుంది. ఆ మిషన్లోకి ఇలా వేసేసుకుని ఇలా క్యాప్ పెట్టేసుకుని తిప్పుకోవాలని. తిప్పుకుంటే చిన్న ముక్కల కింద వచ్చేస్తాయి. ఉల్లిపాయ ముక్కలలాగా చిన్నగా వచ్చేస్తాయి. ఇవి కూడా చిన్న ముక్కల కింద వచ్చేస్తాయి. చూపిస్తున్నారు కదా. ఇలాగే ఈ విధంగా మనం ముక్కలన్నీ చేసేసుకోవాలి. మీకు చూపెడతామని ఇలాగా చేసి చూపిస్తున్నానండి మీకు. ఇలా ముక్కల కింద చేసేసుకుంటే చూడండి. పైన వచ్చేసి పెద్ద ముక్కలు కింద వేసాం కదా. కింద చూడండి అలా చిన్న ముక్కల కింద ఉల్లిపాయ చిన్న ముక్కలు అలాగైపోయినాయి కదండి. అలాగ అయిపోయిన వాటిని మనం ఇలాగా ఉప్పులో వేసుకుని 3 రోజులు అనేది ఊరబెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత వాటర్ సపరేట్గా ముక్కలు సపరేట్గా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాక ఒక రోజు అంతా ఆరబెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత ఆ ముక్కలు ఎండిపోతాయి కదండి. ఎండిపోయిన వాటిని వాటర్లో వేసేసుకుని వాటర్ 2 కలిపి మళ్ళీ ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న దాన్ని ఇలాగా వాటర్ అంతా ముక్కలు అనేది పీల్చేసుకుంటే ఈ విధంగా చూడండి. ఈ విధంగా వాటర్ అంతా పీల్చేసుకున్నాయి కదా. అట్లా ఇప్పుడు మనం పచ్చడి అనేది కలుపుకుందాము. ఇలాగా మొత్తం ఒక గిన్నెలోకి అనేది వేసేసుకుందామండి. వేసేసుకుని ఇప్పుడు మామిడికాయ పచ్చడి అనేది కలుపుకుందాము. అంతా ఇలా వేసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం పిండిలు అనేది ఏమేమి వేసుకున్నాను చూపిస్తానండి. ఒక సాల్ అండి. సాల్ తీసుకోవాలి. తీసుకుని అందులోకి సాల్ అంటే అది ఒక 1/2 కేజీకి ఉంటుందండి. 1/2 కేజీకి నేను మెంతిపిండి అనేది తీసుకుంటున్నాను. అలాగే అందులో సగము 1/4 కేజీ అనేది ఆవుపిండి తీసుకుంటున్నానండి. ఆవుపిండి అనేది ఎక్కువ పడుతూ మెంతిపిండి ఎక్కువ పడుతుంది. ఆవుపిండి అనేది కూడా ఎక్కువ వేసుకోరండి వాగా పచ్చడికి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి కారం వేసుకుందామండి. కారం వచ్చేసి నేను 1/2 కేజీ అనేది కారం వేస్తున్నానండి. కారం కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. మామిడికాయలు అయితే పుల్లగా ఉన్నాయంటే కారం అనేది ఎక్కువ పడుతుందండి. పులుపు లేదు కొంచెం తీపి పులుపు ఉన్నదంటే కారం అనేది తక్కువ పడుతుందండి. చూసుకుని మీ కారం తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు మళ్ళీ 3వ రోజు కలిపినప్పుడు కూడా మళ్ళీ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే యాడ్ చేయాలనేది కూడా ఏదీ లేదు. ఇలాగ కారం వేసుకున్నాం కదా. ఇందులోకి ఒకటి గమనించారా, నేను ఉప్పు అనేది వేయలేదు. ఉప్పు ఎందుకు వేయలేదంటే ముక్కల్లో మనం ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఉప్పు కారం అంతా మెంతిపిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ ఆయిల్ అనేది వేసుకుని హీట్ చేసుకుని మొత్తం అది మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని మెంతులు ఎల్లుల్లిపాయ రబ్బలు అనేది వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అనేది మీ తగ్గట్టుగా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అనేది వేసుకోవచ్చండి. ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఎల్లుల్లిపాయ రబ్బలు అనేది తొక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కొంచెంగా వేసుకుంటా కలుపుకోవాలండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం మెంతిపిండి అనేది అందులో కూడా వేసేసుకుని మొత్తం అన్నిటిని కలుపుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా కారము ఆ ముక్కల్లోకి పట్టే విధంగా కలుపుకోవాలండి. మామిడికాయలు వచ్చేసి 30 కాయలు అనేది తీసుకున్నామని 30 కాయలకి 3 కొంచెలు పొట్టు వచ్చింది. మేము వేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం తీసుకోకుండా ఎక్కువైతే మళ్ళీ తీసుకోలేం కదా. తక్కువ వేసుకున్నా పర్లేదు మళ్ళీ కాలితే కలుపుకోవచ్చు. ఈ విధంగా చూపించిన విధంగా మొత్తం ఇలాగ ముక్కలకి కారం అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఎక్కడ పొడిగా ఉండకూడదు. కారం అంతా అందులోకి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన చేతులైనా గిన్నెలైనా ఏది యూజ్ చేసుకున్న పచ్చడికి అనేది తడి లేకుండా మాత్రం చూసుకోవాలి. తడి ఉంటే మాత్రం సంవత్సరం అంతా పచ్చడి అనేది నిల్వ ఉండదండి. అది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయిల్ వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ మాత్రం
ఫుల్గా అనేది వేసుకోవాలండి. ఇంకో విషయం అండి, ఆయిల్ మాత్రం ఫుల్గా వేసుకోవాలి. వేసుకోకపోతే పచ్చడి అనేది నల్లగా అనేది వచ్చేస్తుందండి. కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకు ఆయిల్ అనేది ఫుల్గా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా షేడ్ అవ్వకుండా ఉంటుందండి. మనకి నిల్వ ఉండాలంటే ఆయిల్ మాత్రం కంపల్సరీ ఎక్కువ అనేది వేసుకోవాలి. పచ్చడికి ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా బాగా, ఇప్పుడు డబ్బాలు అనేది పెట్టేసుకుందామండి. ఇంకా కావాలితే మనకి మెంతి పిండి, ఆవు పిండి అన్న పట్టకపోతే మరి మూడో రోజు కలుపుకోవచ్చండి. ఇలాగా మన డబ్బాలోకి అనేది స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలాగా డబ్బాలు మాత్రం వేసే ముందు అడుగున ఆయిల్ మాత్రం వేసుకుని అప్పుడు పచ్చడి వేసుకుంటే మనకి ఆయిల్ కూడా కింద అంటుకోకుండా, పచ్చడి అనేది అంటుకోకుండా బాగుంటుందండి. ఈ విధంగా డబ్బాలన్నీ స్టోర్ చేసేసుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మూడో రోజు మళ్ళీ మనం తిరిగేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి, పచ్చడి అనేది ఇలా 3 డబ్బాలు అనేది అడ్జస్ట్ చేసేసాము. ఇలా చేసి అట్లా మూడో రోజు చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. అలా కలుపుకుంటే ఆయిల్ అనేది మొత్తం పచ్చడి అంతా పడుతుంది. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుండే చూడండి, లోన్ అనేది ఆయిల్ లేదు కదా. ఇలా కలుపుకోవడం వల్ల ఆయిల్ అంతా లోనికి మళ్ళీ వేసుకుని మళ్ళీ పెట్టుకుంటే ఇంకా పచ్చడి తీయనవసరం లేదండి. ఇలాగ ఒక గిన్నెలోకి అనేది పచ్చడి అంతా వేసేసుకుందాము. వేసేసుకుని ఇలాగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన దాన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మా అమ్మ చూడండి, మా ముగ్గురికి అనేది, మా అక్క చెల్లెల ముగ్గురికి అనేది ఎలాగా డివైడ్ చేసేస్తుందో పచ్చళ్ళు అనేది కొలత అండి. ఇలాగ రౌండ్గా చుట్టేసి కొలతగా అనేది వేసేస్తుంది. ఇలా స్టోర్ చేసేసుకున్నాం కదా. చూడండి, పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేస్తేనే అస్సలు ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం అంతా మనం చూసుకునే అవసరం లేదండి, అంత టేస్ట్ ఉంటుంది. పడిపోవడం ఛాన్సెస్ అనేది ఉండదండి అసలని. ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.